ఓకే. 9 అవుతుంది. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి వెళ్తున్నాం. బ్రేక్‌ఫాస్ట్ చేసి వచ్చి మొత్తం ప్యాకింగ్ అది చేసి చెక్‌ఔట్ చేయాలి. చెక్‌ఔట్ చేసి అప్పుడు ఆర్ట్ అండ్ పారడైస్‌కి వెళ్దాం. అది ప్లాన్. డే 3 ఇన్ పటాయా. ఓకే. మీ డాడీ ఏం చర్చి ఇప్పుడు? బ్రేక్‌ఫాస్ట్ ఇప్పుడు లోపలే కూర్చొని చేస్తున్నామని చెప్పి ఈరోజు చేంజ్ కోసం బయట కూడా సిట్టింగ్ ఉంటే పూల్ దగ్గర ఇంకా అదే ఫిషెస్ ఉన్నాయి కదా అక్కడ సిట్టింగ్ ఉంది. సో అక్కడికి వచ్చి చేసాం. యూజువల్గా బఫేస్లో మిహిరాన్కి ఆప్షన్స్ ఎక్కువ కాబట్టి ఇష్యూ ఏమి ఉండదు. వాడికి ఫ్రూట్స్ ఇష్టం. వాటర్ మెలన్ పపాయ ప్రతి బఫేలో కామన్. సో అవి ఇష్టం వాడికి. వాటితో పాటు ఇండియాలో అయితే దోశ ఇడ్లీ, ఇక్కడ ఫ్రైడ్ రైస్ విత్ చికెన్ జనరల్గా ఉంటుంది, అది తినేవాడు. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మొత్తం అంటే ప్రాపర్టీ ఈరోజు చెక్‌ఔట్ చేస్తాము. సో ప్రాపర్టీ మొత్తం ఒకసారి చుట్టూ చూద్దామని చెప్పి అలా వెళ్ళాం పూల్ వైపు. ఇక్కడ మేము అంటే నేను చూసింది ఏంటంటే మనకి అక్కడ బయట జనరల్గా ఇంటి బయట తులసి కోట అవి అలా ఉంటాయి కదా, అలా ఎలాగో ఇక్కడ వీళ్ళకి చిన్న మినియేచర్ టెంపుల్స్ లాంటివి ఉన్నాయి. అందులో పెట్టి లైక్ పూజ చేస్తూ ఉంటారు. సో మోస్ట్లీ అపార్ట్మెంట్స్ బయట అన్నిటి బయట ఉండేది ఇలా చిన్న టెంపుల్ టైప్లో ఒకటి. ఈరోజు అవుట్ఫిట్ ఆఫ్ ద డే హ్యాట్ నైట్ బజార్లో కొన్నది 100 బాత్. టాప్ హెచ్ఎన్ఎం, ప్యాంట్స్ సేమ్ యూనిట్ హెచ్ఎన్ఎం, బెల్ట్ హెచ్ఎన్ఎం. మార్నింగ్ వేరే వేసుకున్నాను కానీ మార్క్స్గా వెళ్ళి ఓకే. చెప్పులు వేస్తాయి నిన్న సేమ్ అవుట్ఫిట్ కాదు, ఆల్మోస్ట్ సేమ్ అవుట్ఫిట్. లగేజ్ ఇప్పుడు రిసెప్షన్లో ఇచ్చేసి ఆర్ట్ అండ్ ప్యారడైస్కి వెళ్తాను. ఇది లైక్ 20 మినిట్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. మోస్ట్లీ రైడ్స్లా ఉన్నాయి. మిగిరాన్ ఇంకా చిన్నోడు కదా అని మేము ఆప్ట్ చేయలేదు, అంటే ప్లస్ టైం కూడా లేదు. బిజినెస్ డెకార్ ఆల్రెడీ పెట్టేసారు చాలా ప్లేసెస్లో. ఎలా మిగిరానికి వచ్చేకపోయినా ఏదో లగేజ్ పెట్టడానికి యూస్ అవుతుంది. సో ఆర్ట్ అండ్ ప్యారడైజ్ అనేది ఒక బిల్డింగ్ లోపల ఆర్ట్ వర్క్ ఉంటుంది. ఆల్మోస్ట్ 98% ఆర్ట్ వర్క్ మొత్తం లైక్ ఒక యాప్ త్రూ. ఓకే, మీరు వెళ్ళిన వెంటనే అక్కడ మీకు ఉంటారు గైడ్ చేయడానికి. ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి ఆర్ట్ అండ్ ప్యారడైజ్ది. సో ఈ స్పెసిఫిక్ ఆర్ట్ వర్క్ ఆపోజిట్లో నుంచొని ఒక డెసిగ్నేటెడ్ స్పేస్ మీకు అక్కడ ఉంటుంది. అక్కడ నుంచొని యాప్ త్రూ ఓపెన్ చేస్తే వీడియో కూడా యాప్ త్రూ రికార్డ్ చేస్తే మీకు ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ లైక్ ఆడియో ఇంకా విజువల్ ఎఫెక్ట్స్ మీకు ఆ యాప్లో కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వేల్ చూస్తున్నారు చూడండి. నార్మల్గా చూస్తే ఓన్లీ గోడ మీద వేల్ బొమ్మే ఉంది, కానీ యాప్ త్రూ రికార్డ్ చేసి స్పెషల్ ఎఫెక్ట్స్ ఫిషెస్ అవన్నీ ఎక్స్ట్రా అన్నీ వచ్చాయన్నమాట. సో ఈ ఆర్ట్ అండ్ ప్యారడైస్ నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. మీరు పిల్లలతో వెళ్ళినా పెద్దవాళ్ళు వెళ్ళినా చాలా ఎంజాయ్ చేస్తారు. లైక్ ఇంకా వీడియోస్ కూడా లైక్ మంచి మెమరీస్లా ఉంటాయి. కాస్ట్ కూడా టికెట్స్ తక్కువే. ఆన్లైన్లో తీసుకోండి. ముందే మేము వెళ్ళింది వీక్ డే కాబట్టి అంత రష్ ఉండేది కాదు. సో ట్రైపాడ్ పట్టుకెళ్ళి మా ఫ్యామిలీకి మొత్తం ఎక్కడ మాకు నచ్చిందో అక్కడ బాగా రికార్డ్ చేసుకున్నాం అనమాట. ఇంకా సేమ్ ఇక్కడ మోస్ట్లీ అన్ని టూరిస్ట్ ప్లేసెస్లో సేమ్ వాళ్ళు మీకు ఫోటో తీస్తారు, తర్వాత మీకు కావాలంటే నచ్చితే తీసుకోవచ్చు అలా. మిహిరాన్ కూడా చాలా ఎంజాయ్ చేశాడు. మెయిన్ నాకు తెలిసి ఎక్కువ మంది జనాలు లేకపోవడం వల్ల ప్రశాంతంగా అయింది. ఆల్మోస్ట్ 2 hours అలా అయిందన్నమాట ఇక్కడ. సో నేను ఇన్సర్ట్ చేస్తా కొన్ని క్లిప్స్ మీకు ఏవి మాకు నచ్చాయో అవి. సో ఇక్కడ నుంచి లగేజ్ కలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఇప్పుడు కోలాన్ ఐలాండ్కి వెళ్ళాలి.
ఇక్కడ క్యాబ్స్ మాత్రం సరైనవి వచ్చాయి. ఇప్పుడు వచ్చింది లైక్ ఫీమేల్ డ్రైవర్, ఈవిడ మొత్తం ఇంటీరియర్స్ మిక్కీ మౌస్ మినీ మౌస్ థీమ్లో డెకరేట్ చేసినట్టున్నారు. సో హోటల్కి వెళ్ళి లగేజ్ కలెక్ట్ చేసుకొని ఫెరీ ఎక్కడానికి వెళ్ళాలి. పటాయ్ వచ్చాం కానీ పటాయ్ బీచ్ వెళ్ళలేదు. ఐటనరీ అంత జామ్ ప్యాక్డ్గా ఉండేది. ఒకవేళ మీకు వీలైతే అంటే ముందే బుక్ చేసుకుంటే లైక్ బీచ్ దగ్గరలో బుక్ చేసుకోండి, అంటే ఖాళీ ఉన్నా కొంచెం బీచ్కి వెళ్ళేటట్టు. అంటే ఆల్రెడీ వైజాగ్ బీచ్ లాగే ఉంది, పెద్ద అంత అమోఘంగా లేదని అసలు మేము మా ప్లాన్లోనే ఇంక్లూడ్ చేయలేదు. ఇగో ఇప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు చూడడమే. ఇప్పుడు తెలియలేదు, తర్వాత ఆయన దింపినప్పుడు రియలైజ్ అయ్యాం. అంటే మేము రియలైజ్ అవ్వలేదు. అక్కడ ఒక ఆయన చూసి అంటే మొత్తం లగేజ్ సామాన్లతో దిగిపోతే ఆయన చూసి ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. అప్పుడు చెప్పాము ఇలా కోలాన్ ఐలాండ్ వెళ్ళడానికి ఫెరీ ఎక్కడని దిగాము అంటే, ఇక్కడ కాదు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అక్కడ అని చెప్పాడు. అది అంత దూరమేం కాదు, అంటే నడుచుకొని వెళ్తే ఒక 15 minutesలో వెళ్ళిపోవచ్చు. కానీ లగేజ్ చాలా ఎక్కువ ఉంది. మిహిరాన్తో ఎవరు పడతారు, అప్పటికి సాయంత్రం అయిపోయింది. మేము మధ్యాహ్నం వెళ్దాం అనుకున్నాం, సాయంత్రం అయిపోయింది. ఎలాగా అని క్యాబ్స్ చూస్తుంటే క్యాబ్స్ కూడా వచ్చేవి కదా, అవుట్స్కట్స్ కదా. వీళ్ళు చాలా హెల్ప్ చేశారు. ఆయన ఎవరో వాళ్ళ ఫ్రెండ్కి చెప్తే ఆయన స్కూటీ మీద వెళ్ళి ఇగో ఈ 2-wheeler టుక్ని తీసుకొస్తే ఇప్పుడు ఆ స్టేషన్కి వెళ్తున్నాం. ఇంట్లోకి వెళ్ళి టికెట్ తీసుకోవాలంటే ఇప్పుడు కనుక్కొని వచ్చా. ఇప్పుడు లగేజ్ మొత్తం మోసుకొని వెళ్దాం. లెట్స్ గో. సో ఇక్కడ నుంచి మీకు వెళ్ళడానికి టిపికల్గా 2 ఆప్షన్స్ ఉన్నాయి. స్పీడ్ బోట్ ఇంకా ఫెరీ. ఫెరీ అయితే 30 baht per person. ఆర్టీసీ బస్ లాంటిది, పెద్ద బోట్. లోకల్స్ ఎక్కువ ఇదే వాడతారు. మేము వెళ్ళడానికి అది వాడాం. ఒకవేళ మీరు స్పీడ్ బోట్లో వెళ్ళాలనుకుంటే అది 150 baht per person. సో అప్ అండ్ డౌన్కి 300 అవుతుంది అలా అనమాట. స్పీడ్ బోట్లో త్వరగా వెళ్ళిపోవచ్చు, అంటే ఎంజాయ్ చేయాలంటే మేము రెండు ఆప్ట్ చేసాం అనమాట. బోట్ ఏమో 5 చేస్తారంట, ఇప్పుడేమో 4:15 అయింది. 45 minutes వెయిట్ చేయాలి. స్పీడ్ బోట్ వెళ్తా అంటే కాస్ట్ ఎక్కువ, స్పీడ్ వెళ్తుంది, అవసరమా? ఆయన అక్కడ ఎవరితోనో చూడేస్తాడు. బోట్ లోపలికి వచ్చేసాం. 5 చేస్తాడంట, ఇంకా టైం ఉంది చూడాలి. స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ. జస్ట్ లగేజ్ అది ఉంది. మిహిరాన్
కాస్ట్ ఎక్కువ అని ఎందుకంటున్నా అంటే మేము వెళ్తున్నప్పుడు అక్కడ స్పీడ్ బోట్ లైక్ 6 మెంబర్స్‌ని తీసుకెళ్ళేది ఏదో ఆ టైప్‌ది ఉండేది. సో, దానికి ఎక్కువ టికెట్ కాస్ట్ చెప్పారు. కానీ రిటర్న్ వస్తున్నప్పుడు ఎక్కువ మంది ఉండేది లైక్ 150 150 థాయ్ బాత్. One eternity later. మొత్తానికి ఫెర్రీ స్టార్ట్ అయింది. కానీ మీరు స్పీడ్ బోట్ ఎక్కినా, ఫెర్రీ ఎక్కినా లైఫ్ జాకెట్స్ వేసుకోవడం మర్చిపోవద్దు. అంటే మా హస్బెండ్‌కి నాకు కొద్ది గొప్పో అట్‌లీస్ట్ ఫ్లోటింగ్‌లో ఉండడం వచ్చని షో చేసి వేసుకోలేదు. కానీ మరి అలా తప్పు చేయకండి. వేసుకోండి. నీకెలా తెలుసు మరి? రాను వస్తే జాగ్రత్త. డోర్లో నా కొడుకు చెప్తున్నాడు. ఇవ్వలేదు. అందుకే ఎవరు ఉండట్లేదు. లంచ్ అంటున్నాను, డిన్నర్ చేయడానికి వెళ్తున్నాం. 7 అయింది, 8లోగా అయిపోద్దంట. సో డిన్నర్ చేసి అప్పుడు బైక్ రెంట్కి తీసుకొని అలా బయటకు వెళ్దామని ప్లాన్. ఓకే, రూమ్ టూర్ అయిపోయింది కదా. హోటల్ పేరు అయితే డిస్క్రిప్షన్లో పెడతా. కానీ రికమెండ్ చేస్తా అంటే ఓకే, కానీ ప్రైస్ పోతా అంటే అంతేం కాదు. మీకు నెక్స్ట్ డే మార్నింగ్ బీచ్కి వెళ్ళాలి అంటే ఇంకేదైనా ఆప్షన్స్ ఉండొచ్చు వేరే హోటల్ చూడండి. అంత ఏం వావ్ కాదు. మెయిన్లీ రిసెప్షనిస్ట్ అంత వెల్కమింగ్ కాదు. ఆవిడకి ముందు ఇండియన్స్తో ఏం ఎక్స్పీరియన్స్ తెలియదు కానీ బట్ దాట్ షుడ్ బి ఏ బేసిస్ టు జడ్జ్ అదర్ ఇండియన్స్. ఎనీవేస్ నెక్స్ట్ బైక్ తీసుకున్నాం రెంట్కి. జస్ట్ రికార్డ్ చేస్తున్న ఏమైనా ఇష్యూస్ ఉన్నాయని అలా వెళ్ళాము. మొత్తం అంటే మేమున్న స్టే నుంచి 2 బీచెస్ పాపులర్ అని చూపించింది. చిన్న ఐలాండ్ కదా, సో తిరిగేయచ్చు బండి మీద, మీకు ఎక్కువసేపు పట్టదు. సో నైట్ అలా వెళ్ళాం. మిహిరాన్కి డ్రాగన్ ఫ్రూట్ అది ఇక్కడ చిన్న మార్కెట్లా ఉంటే డ్రాగన్ ఫ్రూట్ అది తీసుకున్నాము. ఫైనల్లీ కోకోనట్ ఐస్ క్రీమ్. ఇక్కడ నేను గూగుల్ ట్రాన్స్లేట్ వాడాను అనమాట. అంటే టాపింగ్స్లో ఏదేంటో తెలీదు. వాళ్ళు మళ్ళీ ఇందులో కూడా ఏమైనా
మనం తినలేని నాన్ వెజ్ టాపింగ్స్ ఉంటాయేమో అని అడిగితే లేదు లేదు అంతా లైక్ ఫ్రూట్స్ అవే ఉంటాయని చెప్పింది ఆవిడ. అదేంటది వైట్ది? దారిలో మాకు ఇక్కడ ఏదో చిన్న మార్కెట్లా కనిపించింది. అంతా అంటే స్ట్రీట్ ఫుడ్ అవి అమ్ముతున్నారు. ఏముంటాయి అంటే మనం తినేవి ఏమైనా ఉంటాయేమో అని వెళ్ళాం, కానీ అలా ఏమి అనిపించలేదు. సో ఇక్కడి నుంచి మొత్తం అలా స్టాల్స్ అన్నీ ఊరికే అలా అలా చూసేసి 7-Elevenకి వెళ్ళాం. మిహిరాన్కి మిల్క్ తీసుకోవడానికి 7-Elevenకి వచ్చాం. అలాగా కేక్ కూడా తీసుకున్నాం, వాడి బర్త్డే రేపు కాబట్టి. చిన్న కేక్ ఒకటి దొరికింది, రెయిన్బో కేక్ టైప్లో. సో నెక్స్ట్ డే కొంచెం త్వరగా లేచి బీచ్కి అక్కడికి వెళ్ళాలి. వాడికి బీచెస్ అంటే అంత ఫేవరెట్ ఏం కాదు, ఇంకా చిన్నోడు కదా, పెద్ద యాక్ట్ చూడాలి. Day 4.